నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మరిన్ని సంక్షేమ పథకాలతో భారాస మేనిఫెస్టో అర్హులైన మహిళలకు నెలకు 3000 భృతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా రైతు బంధు 16000కు పెంచుతామన్న కేసీఆర్ ఆసరా పింఛను 5000 దివ్యాంగులకు 6000 చేస్తామని హామీ 400కే గ్యాస్ సిలిండర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్ 9.5 ఏళ్ల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేలా ఓటేయాలని పిలుపు తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 55 మందిలో 6 మహిళలకు చోటు ఎస్సీలు బీసీలకు 12 చొప్పున సీట్లు చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం వినూత్న నిరసన న్యాయానికి సంకెళ్లు పేరుతో చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్త ప్రదర్శన చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన వైద్య నివేదికలు ఎందుకు ఇవ్వడం లేదని తెలుగుదేశం నేతల ప్రశ్నలు జనసేనతో సమన్వయం కోసం తెలుగుదేశం కమిటీ అచ్చెన్నాయుడు నేతృత్వంలో 5 సభ్యులకు చోటు కల్పించిన అధిష్టానం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో వణికిపోతున్న గాజా దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్లిన లక్షల మంది ఆహారం నీరు దొరక్క జనం ఆక్రందనలు రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలకు మరింత సంక్షేమం అందించే లక్ష్యంతో భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు మహిళలకు నెలకు 3000 అర్హులైన వారికి 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు రైతు బంధు 16000కు ఆసరా పింఛన్లు 5000కు దివ్యాంగుల పింఛను 6000కు దశల వారీగా పెంచుతామని కేసీఆర్ వివరించారు ఆరోగ్యశ్రీ పరిధిని 15 లక్షలకు పెంచుతామన్న భారాస అధినేత ఓపీఎస్పై ఉద్యోగుల కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు తెలంగాణలో మూడోసారి అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా భారాస అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటించారు 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా చేయిస్తామని ప్రకటించారు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమాగా ఉంటుందని తెలిపారు తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామన్నారు దశల వారీగా ఆసరా పింఛన్లను 5000 వరకు పెంచుతామన్నారు మొదటి ఏడాది 3000కు తర్వాత ఏటా 500 చొప్పున 5000 వరకు పెంచుతామన్నారు దివ్యాంగుల పింఛన్ 6000 వరకు పెంచుతామన్న కేసీఆర్ తొలి ఏడాది 5000కు పెంచి ఆ తర్వాత ఏటా 300 చొప్పున పెంచుతామన్నారు సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు నెలకు 3000 చొప్పున భృతి ఇస్తామన్నారు రైతు బంధును దశల వారీగా 16000కు పెంచుతామన్నారు రైతు బంధు తొలి ఏడాది 12000 వరకు పెంచి ఇస్తామన్నారు అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల కట్టిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు చేసి వచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేతకు అధ్యయనం చేస్తామన్నారు అర్హులైన లబ్ధిదారులకు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది దాని కింద మేము వచ్చినప్పుడు 2014లో 2 lakhs రూపీస్ వరకే ఉండేది దాన్ని మేము 5 lakhs తీసుకెళ్ళినాం ఆ తర్వాత 10 lakhs చేసినాం ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్న మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం అది అందరికి కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు ఆరోగ్యం విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1,02 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని పేదలకు ఇళ్ల స్థలాల పథకం కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు కట్టిస్తామని అనాథల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని ప్రకటించారు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తామని చెప్పారు బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు మేనిఫెస్టో హామీల అమలు 6 నెలల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు అంతకుముందు భారాస అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందించారు తొలి జాబితాలో ప్రకటించిన వారందరికీ ఇవాళే బీఫారాలు అందిస్తారని భావించినప్పటికీ అన్ని ఫారాలపై సంతకాలు కానందున 51 మందికి అందించారు మిగిలిన వారికి రేపు బీఫారాలు అందిస్తామని కేసీఆర్ తెలిపారు ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తరపున కవిత బీఫామ్ అందుకున్నారు కామారెడ్డిలో కేసీఆర్ తరఫున గంప గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి,
మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, పైళ్ల శేఖర్ రెడ్డి సహా మిగతా అభ్యర్థులు కేసీఆర్ నుంచి బీఫామ్స్ అందుకున్నారు. కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్లోనే బీఫారాలు అందుకున్నారు. తర్వాత మాట్లాడిన కేసీఆర్ ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం నుంచి కార్యకర్తలు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను భారాస కాపీ కొట్టిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్వయంగా ఆలోచించే శక్తి లేకే తాము 2 ఏళ్లుగా ఇస్తున్న హామీలను మేనిఫెస్టోగా కేసీఆర్ విడుదల చేశారని విమర్శించారు. రాజకీయంగా కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మేము 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తా అని బయలుదేరి. గత హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెట్టడంలో భాగంగానే సీఎం కేసీఆర్ మరో మేనిఫెస్టో ప్రకటించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలు భారాస మేనిఫెస్టో పేరుతో ప్రజల్ని వంచేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేజీ-2 పీజీ ఉచిత విద్య, గల్ఫ్ కార్మికుల భద్రత తదితర అంశాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పుడున్న విధంగా దళిత బంధును అమలు చేస్తే పూర్తయ్యేందుకు 50 ఏళ్లు పడుతుందన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్ సన్నబియ్యం ఇస్తాము అనడం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి విమర్శించారు. 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ 90 లక్షల మందికి బీమా కల్పిస్తామంటే ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఆయన చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అమలుకు నోచుకోలేని హామీలు బోలెడిస్తాడు. ఈ రోజు ప్రకటించినటువంటి ప్రణాళిక గాని, గతంలో ప్రకటించినటువంటి ప్రణాళిక గాని చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నికల హామీలు. ఈ రోజు బీఆర్ఎస్ అన్ని రకాల హామీలు కూడా నీటి మూటలే తప్ప ఏ ఒక్క ప్రణాళికలో చిత్తశుద్ధి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శంఖారావం పూరించారు. 9.5 ఏళ్ల అభివృద్ధిని కొనసాగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరో వచ్చి చెప్పే మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. భారాస 95 నుంచి 105 స్థానాలు గెలిచేలా ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్లిన భారాస అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని సూచించారు. 9.5 ఏళ్ల క్రితం తెలంగాణ పరిస్థితిని, ఇప్పటి ప్రగతిని రంగాల వారీగా వివరించిన కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలని కోరారు. 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కొత్త సంసారం ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో నంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఆ క్రమం అట్లే కొనసాగాలి. ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే, యాడికి తోలుకపోతారో తెలియదు. ఎన్నికలు పూర్తయిన 6 నెలల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 10కి పైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అంధకారం చేసిందని ఆయన విమర్శించారు. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయన, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే, దయచేసి ఆలోచన చేయాలి. హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య బీఆర్ఎస్ గెలవడానికి నాంది కావాలని ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను. ప్రజా ఆశీర్వాద సభలోనే హుస్నాబాద్ అభ్యర్థి వి సతీష్ కు కేసీఆర్ బీఫామ్ అందజేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 55 మంది అభ్యర్థులతో ఈ ఉదయం కాంగ్రెస్ అధిష్టానం మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో 12 మంది బీసీలకు చోటు కల్పించిన కాంగ్రెస్ 12 మంది ఎస్సీలు, 2 ఎస్టీలకు అవకాశం ఇచ్చింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 17 మందికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ 7 వెలమలు, 2 బ్రాహ్మణులు, 3 ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించింది. మొత్తం 6 మహిళల్ని బరిలోకి దింపింది. ఇక సిపిఎం, సిపిఐలకు 2 స్థానాలు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ పలు విడతల చర్చలు జరిపిన ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ ఉదయం మొత్తం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నందున సిపిఐ, సిపిఎంలకు 2 సీట్లు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. కొత్తగూడెం, చెన్నూరు సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగా చెన్నూరు బదులు బెల్లంపల్లి ఇవ్వాలని సిపిఐ అడుగుతోంది. మిర్యాలగూడ, పాలేరు సీట్లు కావాలని సిపిఎం అడుగుతోంది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలోకి దిగనున్నారు. మధిర అభ్యర్థిగా భట్టి విక్రమార్క, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కోదాడు నుంచి పోటీ చేయనున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క బరిలో నిలిచారు. సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డి, మంథని దుద్దిళ్ల శ్రీధర్బాబు, నాగార్జునసాగర్లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మొదటి నుంచి 2 సీట్లు డిమాండ్ చేస్తున్న మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అదే నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోగా తన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ సాధించారు. భారాస నుంచి కాంగ్రెస్లో చేరిన మరో నేత వేముల వీరేశం నకరేకల్ నుంచి టికెట్ పొందారు. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 17 మంది ఉండగా బీసీలకు 12, వెలమ 7, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 2 ఉన్నారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 స్థానాలు దక్కాయి. బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారు 4 ఉండగా మేరు, రజక, బొందుగుల, వాల్మీకి, బోయే సామాజిక వర్గాల వారికి ఒక్కొక్కరికి టికెట్లు దక్కాయి. యాదవ సామాజిక వర్గానికి 4 టికెట్లు దక్కగా అందులో కుర్మలు 2 ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి టికెట్లు దక్కాయి. ఇక మహిళల్లో 6 టికెట్లు దక్కాయి. ఇందులో ఘనపూర్ నుంచి ఇందిరా, ములుగులో సీతక్క, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గద్వాల్ టికెట్ను సరిత తిరుపతయ్య, గోషామహల్ నుంచి సునీత ముదిరాజ్ టికెట్లు దక్కించుకున్నారు. కొత్తగా కాంగ్రెస్లో చేరిన 13 మందికి తొలి జాబితాలోనే సీట్లు దక్కాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యమయ్యే సూచనలున్నాయి. ఇందుకు మరో 3 రోజుల సమయం పట్టొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు రాత్రి వరకు తొలి జాబితా వస్తుందని భావించినప్పటికీ తెలంగాణ అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల కమిటీలో ఇప్పటివరకు చర్చ జరగలేదని భాజపా వర్గాలు అంటున్నాయి. 2-3 రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణ అభ్యర్థులపై చర్చిస్తుందని, ఆ తర్వాత అభ్యర్థులపై తొలి జాబితా ఉంటుందని తెలుస్తోంది. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు న్యాయం ఆలస్యమవుతోందంటూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకులతో కలిసి నారా భువనేశ్వరి చేతులకు తాళ్లను కట్టుకుని నిరసన తెలిపారు. మేము సైతం బాబు కోసమని నినదించారు. హైదరాబాద్లో నారా లోకేష్, బ్రాహ్మణి తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. గుంటూరు, విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, అభిమానులు పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. తిరుపతి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తెలుగుదేశం కార్యకర్తలు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబు అరెస్టును నిరసించారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. ట్విట్టర్లోనూ న్యాయానికి సంకెళ్లు ట్రెండ్ అయింది. విశాఖ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. నిన్న మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు జైలు డిఐజీ గారికి రవికిరణ్ కుమార్ రెడ్డి గారికి నా తండ్రి గారి యొక్క మెడికల్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వనని సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణానికి కావాలని చెప్పి ప్రాణహాని తలపెట్టాలని మీరు కంకణం కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగితే మొత్తం సమాజం అగ్నిగుండం అవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే
దానికి కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. జైల్లో అనారోగ్యానికి గురైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని నిన్న లిఖితపూర్వకంగా రాజమండ్రి జైలు అధికారుల్ని లోకేష్ కోరారు. రాత్రి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వని జైలు అధికారులు కాసేపటి క్రితం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అధికారిక నివేదిక అంటూ ప్రకటన ఇచ్చారు. ఆ నివేదికలో బీపీ, ఉష్ణోగ్రత, పల్స్, SpO2, బరువు వంటి వివరాల్ని పొందుపరిచారు. టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆయన వంటిపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్ పరిస్థితిపై నివేదికలో వివరాల్ని వెల్లడించలేదు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైకాపా ప్రభుత్వ వైఖరి అమానవీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. వైద్యుల నివేదికను పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయన్న పవన్ చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ కొల్లు రవీంద్ర నేతృత్వంలో మచిలీపట్నంలో మృత్యుంజయ హోమం, పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ విజయవాడ గుణదల మేరీమాత గుడి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు కామయ్యతోపు కూడెల్లో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని గంగానమ్మకు పూజలు చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో 8వ రోజున బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లి నుంచి బల్లికురవలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సైకిల్ యాత్ర చేశారు. చంద్రబాబు క్షేమం కోసం బాపట్ల జిల్లా పర్చూరి వినాయక స్వామి మందిరంలో పూజలు చేశారు. తర్వాత బాబు కోసం మేము సైతమంటూ కోటప్పకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సురక్షితంగా విడుదల కావాలని కాకినాడ జిల్లా కరకుదురు, రాజుపాలెం, కనకదుర్గమ్మ ఆలయాల్లో తెలుగుదేశం నేతలు, జన సైనికులతో కలిసి పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేనతో సమన్వయం కోసం తెలుగుదేశం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో 5గురు సభ్యులతో తెలుగుదేశం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యులకు చోటు కల్పించింది. తెలుగుదేశం, జనసేన కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కమిటీ సమన్వయం చేయనుంది. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండాగా కలిసి పనిచేయాలని ఇదివరకే 2 పార్టీలు నిర్ణయించాయి. ఇందుకోసం సీనియర్ నేత చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన 5గురు సభ్యులతో కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. సాగునీటి కోసం గుంటూరు జిల్లా రైతులు రోడ్డెక్కారు. నీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని నందివెలుగు జంక్షన్లో రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలోని నందివెలుగు, కొలకలూరు, హాఫ్పేట, ఖాజీపేట, తంగెళ్లమూడి తదితర గ్రామాల రైతులు తెలుగుదేశం ఆధ్వర్యంలో నందివెలుగు జంక్షన్లో 2 గంటలకు పైగా బైఠాయించారు. ఈ కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అప్పులు తెచ్చి కౌలు కట్టి పెట్టుబడి పెట్టిన పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే తమకు దిక్కెవరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడు సాంబశివరావు అనే కౌలు రైతు చావే శరణ్యమంటూ కొడవలితో నిరసన తెలిపారు. కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టా పరిధిలోని కాలువలకు, హై ఛానల్ కాలువలకు సుమారు 8,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా 3,000 క్యూసెక్కులు మాత్రమే ఇవ్వడంపై అధికారుల్ని నిలదీశారు. రేపు సాయంత్రానికి 5,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని కలెక్టర్ ఎస్ఈ హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు. ₹1,00,000 షేర్ హోల్డింగ్ మాత్రమే ఉన్న బినామీ కంపెనీకి ముఖ్యమంత్రి జగన్ 76,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గతంలో సాక్షిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకి ఇప్పుడు దోచిపెడుతున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. అయినప్పటికీ జగన్ పాత్రపై సీబీఐ దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే జగన్ బినామీ కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులు, చేసుకున్న ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డింగ్ ఉన్న కంపెనీకి 76,000 కోట్ల రూపాయలు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల్పాయి కంపెనీకి ఇచ్చాడు. ట్రైడెంట్ కెంపార్ లిమిటెడ్, అరబిందో సంస్థ, దీంట్లో 49% షేర్లు తీసుకున్న విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. ఒక జాపనీస్ కంపెనీ కూడా షేర్ తీసుకుంది. ఇది పెద్ద స్కామ్ అని కూడా నీకు మనవి చేస్తా ఉన్నా. ఏ కంపెనీ ఇండోసోల్ సోలార్లో పెట్టుబడులు పెట్టిందో అదే కంపెనీ ట్రైడెంట్ కెంపార్ అనే కంపెనీ కూడా సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టిందని నేను చెప్పటంలా ఈ సిబిఐ ఛార్జ్షీట్
చదువుతున్నాను నేను. ఇదే అరబిందో, ఇదే ట్రైడెంట్, ఇదే ఆదాన్ డిస్టిలరీస్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలని మీకు మనవి చేస్తాం. ఈరోజు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నాడు. ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది ఉంది ఉంది. ఉత్తర గాజాను ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసిన ఇజ్రాయెల్ తాజాగా దక్షిణ గాజాపై కూడా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఖాన్ యూనిస్ అనే ప్రాంతంలో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ దాడిలో చాలా మంది చనిపోయారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భవనాల శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికితీస్తుండగా ఎంతమంది చనిపోయారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఉత్తర గాజాలోని ఉగ్ర శిబిరాలపై భీకర దాడులు చేస్తామని 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇందుకు 24 గంటల సమయమే ఇవ్వగా లక్షలాది మంది ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఉత్తర గాజా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుండగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో నీరు, ఆహారానికి కటకట ఏర్పడింది. పసిపిల్లలతో వచ్చిన తల్లులు, గర్భిణులు, వృద్ధులు సరైన వసతి లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. గాజాలో జరిపిన దాడుల్లో హమాస్కు చెందిన కీలక కమాండర్ బిలాల్ అల్ కేద్రా హతమైనట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. బిలాల్తో పాటే హమాస్ జిహాద్ మిలిటెంట్లు చనిపోయినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల్లో మరణాల సంఖ్య 3600 దాటింది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ వెల్లడించింది. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 30 మంది పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పటాన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు 144 మందితో మొదటి జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్లో అధికార భాజపా ఇప్పటికే 136 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ సహా 3 ఇలాఖాల్లో 3 రోజులు ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా డబ్బు, పలు పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సోదాల్లో 50 కోట్లకు పైగా నగదు చిక్కినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2 మౌలిక సదుపాయాల కంపెనీలకు చెందిన 25 చోట్ల గురువారం మొదలైన దాడులు 55 చోట్లకు విస్తరించాయని పేర్కొన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు సహకార నగర్, సంజయ్ నగర్ సహా పలు ప్రాంతాల్లోని నిందితుల కార్యాలయాల్లో తనిఖీ చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపిన కాంట్రాక్టర్ భాజపాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఐటీ దాడులపై స్పందించిన భాజపా నేత మాజీ మంత్రి సిటీ రవి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిర్మాణ రంగానికి చెందిన వారు కాంగ్రెస్కు లంచం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎంపీ ఈశ్వర్లాల్ శంకర్లాల్ జైన్ లాల్వానీకి చెందిన 315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. బ్యాంకులను మోసం చేయడం, తప్పుడు రికార్డులు చూపించడం, మనీ లాండరింగ్ వంటి నేరాల కింద ఆయనపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా విండ్ మిల్స్, బంగారం, వజ్ర, వెండి ఆభరణాలు వంటి 70 స్థిర చరాస్తుల్ని అటాచ్ చేసింది. వీటితో పాటు ముంబై, జల్గావ్, థానే, కచ్ వంటి ప్రాంతాల్లోని స్థిరాస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 315 కోట్లుగా ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశపూర్వకంగా 352.49 కోట్ల నష్టం వాటిల్లేలా చేశారని ఈశ్వర్లాల్పై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కర్ణాటకలో మైసూరు రాయల్ దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి మాతకు యువరాజు యదువీర్ వడియార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజభవనంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ వేడుకల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. చాముండేశ్వరి మాతను కులదైవంగా పూజించే వడియార్ వంశీయులు ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో 10 రోజులు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.